మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా లోకేష్ ప్రసంగాలు హాస్యము అవుతున్నట్లు సంగతి తెలిసిందే. అంబేద్కర్ జయంతి అనబోయి అంబేద్కర్ వర్ధంతి అనడం, ఇక మరో చోట తాగునీటి సమస్య తీరుస్తాము అనబోయి తాగునీటి సమస్యను ఏర్పాటు చేస్తామని అనడంతో లోకేష్ ప్రత్యర్థులకు దొరికిపోయాడు. ఇక సోషల్ మీడియాలో అతను లోకేష్ తీరుపై సెటైర్ల మీద సెటైర్లు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ ను మేధావిగా తెలుగు వాళ్లకు పరిచయం చేశారు. తన తనయుడు హై స్కూల్ స్థాయిలోనే తన రాజకీయ సలహాలు ఇచ్చినట్టు ప్రకటించుకున్నారు. కానీ లోకేష్ ఇప్పటి వరకు ప్రసంగాల్లో ఏమాత్రం పరిణితి చెందలేకపోతున్నారని, అవినీతిని కులపిచ్చి అని, మత పిచ్చి అని, ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్యానించడంతో, అయితే సైకిల్ గుర్తుకి ఓటేస్తే ఉరేసుకున్నట్టే అని అనడం దారుణమైతే లోకేష్ మాటలు టీడీపీ పెద్ద మైనస్ పాయింట్గా అయ్యాయి. పార్టీ భవిష్యత్తులో ఆశాకిరణమైన లోకేష్ ఇలా ఇరుక్కపోతుండడంతో పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతుంది. దీంతో ఈ పరిస్థితి ఎలా మార్పు తీసుకురావాలని భావిస్తున్నారంట. లోకేష్ తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్ చేత తెలుగు చక్కగా మాట్లాడించేందుకు ప్రత్యేకంగా ట్యూటర్ను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఆయన చేత శిక్షణ ఇప్పించి లోకేష్ను ప్రసంగాలకు సానపట్టాలని బాబు అనుకుంటున్నారంట. ఇప్పటికే టీడీపీలోని ఒక నేతకు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. లోకేష్కు తెలుగు ట్యూటర్ చెప్పబోతుంది మరెవరో కాదు, మండలి బుద్ధ ప్రసాద్. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఈయనకు తెలుగు భాషపై మంచి పట్టు ఉంది. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసే అనుభవం కూడా ఉంది. రాజకీయంగా సీనియర్, మంచి వక్త కూడా. కాబట్టి ఈయన చేత లోకేష్ కు శిక్షణ ఇప్పిస్తే ఫలితం ఉంటుందని బాబు భావిస్తున్నాడంట. లోకేష్ ప్రసంగాలు తీర్చిదిద్దడానికి మండలి కూడా సమ్మతించినట్టు సమాచారం.